సాక్షాత్తు సీఎం చెప్పిన ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించకపోవడంపై ప్రత్యక్ష నిరసనకు సిద్ధమయ్యారు రొయ్యల రైతులు. ఫీడ్ ధరలు పెంచడం, రొయ్యల కొనుగోలు ధరలు తగ్గించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ కంపెనీలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రొయ్యల కొనుగోలు ధరను కిలోకు ₹5 తగ్గించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. మంగళవారం రొయ్యల పట్టుబడులను నిలిపేయడంతో పాటు ఫీడ్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించింది. ఇటీవల మంత్రి సమక్షంలో ఫీడ్ కంపెనీల యజమానులు ఎంఆర్పీ ధరలపై ₹8 తగ్గిస్తామని అంగీకరించినప్పటికీ ఇన్వాయిస్ ధరల్లో మాత్రమే తగ్గింపు చూపిస్తూ రైతులపై కిలో ఫీడ్కు దాదాపు ₹10 అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు. రొయ్యల కొనుగోలు ధరను కూడా కిలోకు ₹5 తగ్గించడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి నిరసనగా జూన్ 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో ఒక రోజుల రొయ్యల పట్టుబడులను నిలిపేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఫీడ్ కంపెనీలు ప్రాసెసింగ్ యూనిట్లతో కలిసి ఫీడ్ ధరలను తగ్గించాలని, రొయ్యల కొనుగోలు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు 30వ తారీఖు మంగళవారం మరి ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు కూడా ఆ రోజు పట్టుబడి పట్టకూడదనేది ఒకటి రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది. తప్పకుండా దీనికి అందరూ కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెంచి జోడించి వేడుకుంటున్నాం.